2,60 ఇళ్ళు ఒక స్టేజ్ తీసుకొచ్చాం. మామూలుగా కాదు. ఈ నెల్లూరు జిల్లాలో 44,000 ఇండ్లు టిట్కో ఇండ్లు కట్టక ఘనత తెలుగుదేశం పార్టీది. ఎవరికో పెట్టిన బిడ్డకు వీళ్ళు పేరు పెట్టుకున్నట్టు మనం కట్టిన ఇండ్లకు ఈయన రంగేసుకున్నాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు కట్టారా ఇండ్లు? మీకు అర్హత ఏముంది? ఆ ఇండ్లు పూర్తి చేశారా? మీరు పూర్తి చేయకుండా ఆ రోజు కట్టిన ఇండ్లు ఈ విధంగా నువ్వు ఇచ్చేసి తప్పుడు విధానాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈ ముఖ్యమంత్రి ఎలాంటి ముఖ్యమంత్రి అంటే భూమి మీది మీ తాత ముత్తాత ఇచ్చారు వారసత్వంగా. ఆ పట్టాదారు పాస్ పుస్తకం పైన ఫోటో ఎవరిది తమ్ముళ్ళు? సైకోది. భూమి సర్వే అన్నాడు, సర్వే రాళ్లు నాటాడు, దాని మీద ఫోటో ఎవరిది? ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఈయన విధానం. అందుకే నేను ఒకటే చెప్పాను, రేపు జరిగే ఎన్నికల్లో జగన్ పతనం ప్రారంభమైంది. దేవుడు కూడా కాపాడలేడు. సినిమా అయిపోయింది. అందుకే అంటున్నాడు స్టార్ క్యాంపైనర్స్ అంటున్నాడు. ఈయన ద్వారా బాధపడిన ప్రతి ఒక్క వ్యక్తి స్టార్ క్యాంపైనరే. ఈరోజు నిద్రలేసా సాక్షి పేపర్ చదవద్దండి, పనికి మాలిన పేపర్ అది. అసత్యాలు తప్ప ఏమి ఉండవు దాంట్లో. కానీ ఇతను మాత్రం నాకేమీ లేదు, పేపర్ లేదు, టీవీ లేదు, అందరూ నాకు వ్యతిరేకం అని మాట్లాడే పరిస్థితిలో ఉన్నాడు. నేను ఒకటే చెప్తున్నా, జగన్ ఓడించడానికి ప్రతి నిరుద్యోగి ఒక స్టార్ క్యాంపైనరే. ఎండిన ప్రతి ఒక్క ఎకరం, మండిన ప్రతి రైతు గుండె రేపు ఎన్నికల్లో స్టార్ క్యాంపైనర్స్ గా పనిచేస్తారు. పన్నుల బాధలకు గురైన ప్రతి ఒక్క పేదవాడు నా స్టార్ క్యాంపైనరే. నాణ్యత లేని మద్యంతో ప్రాణాలు పోగొట్టుకున్న ప్రతి ఒక్క కుటుంబం తెలుగుదేశం పార్టీకి, ప్రజాస్వామ్య పరిరక్షణకు స్టార్ క్యాంపైనర్స్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు జరిగే ఎన్నికల్లో 5 కోట్ల ప్రజలు కూడా స్టార్ క్యాంపైనర్స్ గా తయారు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని శపథం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వస్తే ఎమ్మెల్యేలు మీరందరూ చూస్తున్నారు. ఇక్కడ మా అజీజ్ గాని, పక్కనుండే శ్రీనివాసరెడ్డి గాని, వీళ్ళంతా ఏ విధంగా పోరాడారో మీరే చూశారు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అనిల్ కుమార్. అభివృద్ధి నిల్లు, మాటలు ఫుల్లు. ఇతని గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. పోలవరం చర్చ వస్తే 1% 0.5% అంటాడు. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామంటే బుల్లెట్ దిగుతుందంటాడు. నీటి పారుదల గురించి తెలియని నోటి పారుదల నేత అయిన మన కర్మ. అందుకే ఈయన చూశాం, తొడలు కొడతాడు, మీసం మెలేస్తాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, గావు కాకలు పెడతాడు. కానీ అభివృద్ధి అడిగితే నోరు కూడా తెరవలేడు. ఈయన ఒక పెద్ద ఎమ్మెల్యే. అందుకే మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు దొంతాలి వద్ద బినామీల పేర్లతో రంజీవ్ అజంతా పేరు మీద 100 కోట్ల విలువ చేసే ఆస్తి 50 ఎకరాలు కొట్టేశాడు. నాయుడుపేటలో బినామీ పేర్లతో 58 ఎకరాలు కొట్టేశాడు. ఇస్కాన్ సిటీలో బినామీ పేర్లతో 87 ఎకరాలు కొట్టేశాడు. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రజలు చీకొడతా ఉంటే ముఖ్యమంత్రి ఇతనికి సీటు లేదని చీటించేశాడు. ఇక్కడి నుంచి ఎక్కడికో పంపిస్తాడంటే ఎక్కడికి పంపిస్తాడు? ఇంకా గాల్లో ఉన్నాడు ఈయన.
ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, మీ అవినీతి చాలా భయంకరంగా తయారైంది. అలాంటి ఎమ్మెల్యే అయినా ఇంకొక ఆయన ఉన్నాడు కావల్లో. ఆ కావలి ఎమ్మెల్యే అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతనికి కావలికి పట్టిన చెద, పేరు చెప్పేది కూడా నాకు ఇష్టం లేదు. ఇతను అరాచకాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్. లేఅవుట్ వేస్తే కప్పం కట్టాలి, ఇల్లు కడితే కమిషన్ ఇవ్వాలి, షాపు పెట్టుకుంటే వసూలు చేస్తాడు. 30 ఏళ్ల క్రితం బీహార్లో ఎట్టుందో అలాంటి డకాయిటితనం, ఇలాంటి నీచుడెక్కడా ఉండడు. కప్పరాల తిప్పలో బీసీ గురుకుల పాఠశాలకు చెందిన 4 ఎకరాలు భూ కబ్జా చేశాడు. ఇంకో పక్కన కావలి రూరల్ దగదర్తిలో గ్రావెల్ ఇల్లీగల్ అక్రమాలు. దళితుడైన కరుణాకర్ పైన ఆయన సాగు చేసుకున్నటువంటి చేపల చెరువు కొట్టేసి దిక్కులేక ఆత్మహత్య చేసుకున్నారు.